వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నిర్మాత నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఇవాళ కూడా మీటింగ్ జరిగింది. నిన్న చిరంజీవి గారి ఇంట్లో కూడా మీటింగ్ జరిగింది. నిర్మాతలందరూ కావచ్చు చిరంజీవి గారిని కలిసి, అంటే షూటింగ్లు చాలా వరకు ఆగిపోయినాయి. ఇవాళ కూడా ఒక కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది. ఏంటి సార్ మీరు చిరంజీవి గారి ఇంట్లో ఏం డిస్కస్ చేశారు, ఏం చెప్దాం అనుకున్నారు, చిరంజీవి గారు మీకు చెప్పింది ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఒక 3 నెలల క్రితం ఎప్పుడు వచ్చే 2022 అగ్రిమెంట్ ప్రక్రియలో అది ఛాంబరు ఫెడరేషన్ వాళ్ళు చర్చలు విఫలమయ్యాయి. వాళ్ళు బంధు రూపంగా వెళ్ళిపోయారు. అంటే ఎక్కడో ఈగోలు అడ్డు రావడమో, లేకపోతే వాళ్ళకి నచ్చకో, వాళ్ళది వీళ్ళకి నచ్చకో, ఎక్కడో ఒక అగాధం వచ్చింది. ఆ అగాధం వచ్చినప్పుడు రోజువారు 16 రోజుకి వచ్చేసింది. అది రోజువారు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, పెద్ద సినిమా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. అంటే అందరూ ఒక బయటికి చెప్పుకోలేని బాధ. ఇక్కడ నాయకులు ఏం చెప్తారు నిర్మాతలకి, లేదు మనం చాలా చీప్గా చూస్తున్నారు, మనకేది నష్టం మొత్తం టోటల్గా నష్టం వచ్చేస్తుంది, వీళ్ళకి ఇది ఇస్తే నష్టం వస్తుందని వీళ్ళు అంటారు. నిర్మాతలకు నాయకులు చెప్తారు. వాళ్ళ నాయకులు వాళ్ళకి ఏం చెప్తారు, మనల్ని తిడుతున్నారు, అసలు మన దానికి మొత్తం టోటల్గా కూర్చోడానికి కూడా మన ముందు మాట్లాడటానికి కూడా రావట్లేదు, అసహించుకుంటున్నారు. ఇది ఎంత దాకా కరెక్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు వచ్చి ససేమారు ఏం లేదు, మనల్ని అవమానించే కార్మికులుగా ఉదయం లెగిస్తే కష్టపడి సినిమా చేయాలనుకునే వాళ్ళు మమ్మల్ని అవమానిస్తారా అనేది ఒక అగాధం సృష్టిస్తున్నప్పుడు పెద్ద నిర్మాతలు అందరూ వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి ఈ గోడ చెప్పుకున్నారు. తర్వాత నేను కూడా రిక్వెస్ట్ చేశాను, చిన్న సినిమాలు చాలామంది మీ దగ్గరికి వచ్చి చెప్పుకుందాం అనుకుంటున్నారు అన్నాను. ఇది రైట్ టైమ్ ఈజ్ టాక్ టు మీ అన్నారు. అంటే రైట్ టైం నేను వచ్చి మాట్లాడుతూ కానీ అన్నారు. నాకు సండే నాడు ఒక ఆయన కబురు పెట్టారు, అది సాటర్డే నైట్ చెప్పారు సాయంత్రం తీసుకురామంటే నేను సాయంత్రం వెళ్ళి ఆయనకి నిర్మాతల వైపు, కార్మికుల వైపు, చిన్న సినిమా నిర్మాతల వైపు ఏం జరిగింది, ఎక్కడ ఆగింది, ఎందుకు వెళ్ళింది, మొత్తం అగాధం ఎక్కడ వచ్చింది, ఎవరిది తప్పు ఎవరిది రైటు, నిర్మాతలు ఎక్కడేం తప్పు చేశారో, కార్మికులు ఏం తప్పు చేశారో, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అగాధం అనేది మొత్తం అంతా ఆయనకు వివరించడం జరిగింది. ఇది పూర్తిగా మీ చేతుల్లో పెడుతున్నామన్నా మీ న్యాయం చేయండి. ఎందుకంటే మీరు అందరూ ఆలోచించేవారు, బాధను ఆలోచించేవారు, కష్టాన్ని ఆలోచించేవారు. కార్మికుడు బాధ చూసి 3 నెలలు రేషన్ మీరు కరోనా టైంలో అందరికీ రేషన్ వేశారు. హాస్పిటల్ అంటే హాస్పిటల్లో మందులు ఇస్తారు, మరి ఏది కావాలంటే అది ప్రతిదీ కూడా మీ ఆపద్బంధువుల్లో మీరు ఏది ఉన్నా కూడా మెగా ఫ్యామిలీ సహాయం చేస్తుంది. కనుక చిన్నవాడిని పెద్దవాడిని కార్మికుడిని కాపాడేది మీరే కాబట్టి ఆ బాధ మీకు తెలుసు కాబట్టి మీరు మీ చేతిలో బాగా సెట్ అవుతుందన్న. ఎందుకంటే ఇక్కడంతా ఈగోలు ఎక్కువైపోయాయి అని ఆయనకి చెప్పడం జరిగింది. ఓకే కుమార్, నేను మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా. కార్మికులకి పెద్దవాళ్ళకి అన్నీ కూడా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మళ్ళీ కవర్ పెడతాను, తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పాను. అంటే షూటింగ్లో ఆగిపోవడం వల్ల ఏమైనా ఆగ్రహం? లేదు, ఉంది, బాధ ఉంది. షూటింగ్లు ఆగడం వల్ల బాధ ఉంది, సినిమా సంక్రాంతికి రావడం టైట్ షెడ్యూల్ అవుతుందని బాధ ఉంది, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని బాధ ఉంది, చిన్న సినిమా నిర్మాతలు బాధపడుతున్నారని బాధ ఉంది, సినిమా నిర్మాతలు వ్యయం పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుందని బాధ ఉంది, వేస్టేజ్ ఉందని బాధ ఉంది. అంటే ప్రతిదీ కూడా అన్నీ బాధ ఉంది ఆయనకి. కానీ ఆ బాధని ఇప్పుడు మనం ఆయన మాట్లాడలేరు, ఎందుకంటే బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి. ఆయన ఏంటంటే ఎలా దీన్ని ఒక కంక్లూజన్ తీసుకురావాలి, ఎలా ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి, ఎలా కార్మికుడికి రేటు పెంచాలి. 2022 మరి 30% అన్నారు, 30% ఇస్తే ఇక్కడ నిర్మాత నష్టపోతాడు, వాళ్ళకి అంత ఇస్తే వాళ్ళు లాభం పొందుతారు, కానీ తక్కువ ఇస్తే వాళ్ళు నష్టపోతారు. ఏ విధంగా చేద్దాం అనేది ఒక ఆలోచన వచ్చింది. ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఫెడరేషన్ వాళ్ళతో కూడా ఒక అవగాహనకు వచ్చారు, చిన్నవాళ్ళతో వచ్చారు, పెద్దవాళ్ళతో వచ్చారు. మళ్ళీ ఇవాళ ఈవినింగ్ కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, మళ్ళీ రేపు నేను ఈవినింగ్కి ఒక కంక్లూజన్కి వస్తారు అని అనుకుంటున్నా. నిర్మాతలుగా నా రిక్వెస్ట్, ఛాంబర్ పెద్దలుగా నా రిక్వెస్ట్, అయ్యా మీరందరూ తెగేదాకా లాక్కుండా ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మొత్తం జనాలందరూ రోడ్డు మీదకి వచ్చి మా బాధ అర్థం చేసుకోండి, మా కష్టాన్ని అర్థం చేసుకోండి. కార్మికులు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చారో మీరు ఇప్పటికైనా తెగేదాకా లాక్కుండా పెద్దలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక మెట్టు ఎక్కండి, వాళ్ళ ఒక మెట్టు దిగి ఇది కంక్లూడ్ చేసి పెద్ద ఆయన చిరంజీవి గారి ఆధ్వర్యంలో సెటిల్ చేస్తే బాగుంటుందని, దీన్ని పెంచకుండా దీన్ని మళ్ళా ముదరకుండా ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటికే అంతమంది అన్ని వేలు జనరల్ బాడీ మీటింగ్ రాకూడదు, అంత మీటింగ్ దాకా వచ్చారు అంటే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో అందరికీ తెలుసు, ఆ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో తెలుసు.
కనుక రిలీజ్ సినిమాలకి అన్నింటికి ఇబ్బంది కలుగుతాం. ఆ ఇబ్బందులు వస్తే చాలా ఇబ్బందులు ఈరోజు థియేటర్ వాళ్ళు ఇబ్బంది పడతారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడతారు, ఫైనాన్సర్లు ఇబ్బంది పడతారు, కార్మికులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు తెగేదాకా లాగొద్దండి. మీరు దయచేసి చిరంజీవి గారి దగ్గరికి వచ్చి మీరు ఒక మెట్టు పెంచైనా సరే అటైనా ఇటైనా అంటే మీకు నష్టం జరగదు నిర్మాతకి, అలాగే కార్మికుడికి నష్టం జరగకుండా, చిన్న సినిమా నిర్మాతకు నష్టం జరగకుండా, మీరు బోచి చూపించకుండా, మీరు ఏదో చూపించకుండా దయచేసి నిజాయితీగా చిరంజీవి గారికి మీ బాధను చెప్పండి. వాళ్ళ బాధ చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఆయన నిర్ణయ అధికారం ఆయనకి ఇవ్వండి. నిర్ణయాన్ని ఆయన చెప్పే విధంగా ఇవ్వండి. ఆ నిర్ణయానికి కట్టుబడే విధంగా ఉండండి. దయచేసి ఉంటారని ఆలోచిస్తూ ఇవాళకి రేపు సాయంకాలం కంక్లూజింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది చిరంజీవి గారి ద్వారానే కంపల్సరీ సెటిల్మెంట్ రేపు సాయంకాలం కల్లా రాగలదని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.